హాయ్ ఫ్రెండ్స్, మొన్న పొత్తుకపల్లి అంగట్లకైతే పోయిన కూరగాయలు తెద్దామని. ఈ కూరగాయలు తెద్దామని పోయేసరికి కూరగాయలు ఈ ఎర్రటి ఎండకు వాళ్ళు ముఖం పడ్డాయి. అటు ఇటు చూసేసరికి ఆకుకూరలు నిగనిగలాడినాయి. ఈ ఆకుకూరలలో ఒక పాలకూర ఉన్న గంగవాయిల కూర అయితే పట్టుకొచ్చిన. ఈ పాలకూర అయితే మస్తు నవనవలాడుతాందిగా. ఈ పాలకూర పట్టుకొని వచ్చేసరికి మా అత్తమ్మ ఎప్పుడు చూసినా గిదే పాలకూర పట్టుకొత్తవారా అని అడుగుతుంది. అనేసరికి పాలకూర పప్పేసి అంటావారా మళ్ళా అని అంటాంది. లేదు అత్తమ్మ, నేను ఒకసారి యూట్యూబ్ లో ఒకసారి చూసిన, అది ఇప్పుడు ట్రై చేస్తా అని అన్నా. అది ఇప్పుడు ట్రై చేసేది ఏంటిదో మీకు చూపెడతా. పాలకూర అయితే కట్ చేసుకొని పెట్టుకున్నా. ఫస్టే పాలకూర కట్ చేసుకొని పెట్టుకున్నా. తర్వాత ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నా. ఉల్లిపాయలు 2 గడ్డలు అయితే వేసుకున్నా. కొంచెం అయితే ఉప్పు వేసుకుంటానా, కొంచెం అయితే పసుపు, ఇక సరిపడేంత కారం. ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకుంటా. ఈ మిక్సీ పట్టుకున్నాక అప్పుడు నేనేం ట్రై చేస్తానో మీకు చూపెడతా. ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటది నేనేం చేస్తానో. ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టుకుంటా నేను ఇవి. ఈ పాలకూర అయితే ఇక పొయ్యి కాడికి అయితే కొంట పోతాన్నా. నూనె అయితే పోసుకుంటానా. 2 పావులంత నూనె అయితే పోసుకున్నా. ఈ నూనె వేడెక్కినాక ఈ పోపు గింజలు అయితే ఎత్తన్నా. ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న ముద్ద అయితే ఇలా ఎత్తన్నా. ఈ ఉల్లిగడ్డ పచ్చివాసన పోయేదాకైతే కలుపుకుంటానా. ఇలానే 4 కళ్యామాకు రిమ్మలు వేసుకున్నా. ఇదైతే మంచిగా అయితే గోలింది. పాలకూర అయితే వేసుకుంటానా. ఇది ఎట్లుంటుందో ఏమో, ఇది ఇదేసారి ఫస్ట్ టైం నేను చేసుడు పాలకూర కారం. ఇది మంచిగా ఉంటే మళ్ళీసారి అయితే ట్రై చేస్తా. ఇది పాలకూర అయితే వేసుకున్నా కదా, ఇది అయితే మంచిగా మగ్గదాకా అయితే ఉంచుకోవాలి పొయ్యి మీద. ఈ పాలకూర అయితే మంచిగా మగ్గినాక అయితే దించుకోవాలిగా. ఇగో ఎంతున్న పాలకూర ఎంత అయిందో చూడురు ఫ్రెండ్స్. ఇంకా కొంచెం మగ్గాలి. ఇది మంచిగా మగ్గినాక యొగి నీళ్ళు ఎంత పోయేదాకా అయితే మంచిగా మగ్గాలి. మగ్గదాకా ఉంచుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇక దించుకుంటే ఇక టేస్ట్ ఎట్లుంటుందో చూసి చెప్తా మీకు. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇక ఎంత మంచిగా కనబడుతుందో. పాలకూర కారం రెడీ. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకుంటానా, కొంచెం ఉప్పు. బాగా వేసుకోవద్దు, ఎందుకంటే పాలకూరలా ఉప్పు ఉంటుంది అని అంటారు కదా, అందుకే నేను కొంచెం వేసుకున్నా. గ్యాస్ అయితే బంద్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ పాలకూర కారం అయితే రెడీ. ఇది ఎట్లున్నదో మీకు చూసి చెప్తా. సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ పాలకూర కారం అయితే చేసినందుకైతే మంచిగా ఉన్నది. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై అయ్యిర్రి. ఇది చేసినందుకైతే మంచిగా అనిపించింది నాకైతే. ఇది మళ్ళా చేసుకుంటట్టు కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.